హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చి ఈరోజు ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డెలివరీస్ ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల పూజ అనేది కొంచెం లేట్ అయిందనమాట. 7 అలా 8 అలా అయిపోయింది. మా నిక్కీ గడు నేను హ్యాపీగా కూర్చొని దండం అయితే పెట్టేసుకుంటున్నాము. మా చిన్నోడైతే మా హస్బెండ్ చూసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రశాంతంగా ఫస్ట్ అయితే సేమియా చేశాను అమ్మవారికి. సో ఇలా పూజ అనేది చేసేసుకున్నాను. టిఫిన్ వచ్చి మా మమ్మీ చేస్తుందన్నమాట. సో దీపాలు కూడా వెలిగించేస్తున్నాను. మాకు దీవీలు కొట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అవి అయితే మా అత్తగారికి లేవు, సో మా మమ్మీకి కూడా లేవు. సో కొన్ని నాకు ఎట్లా అనిపిస్తాయి అంటే నోములు కానీ అట్ల తద్ది కానీ మా మమ్మీ సైడ్ అండ్ అత్తగారి సైడ్ 2 సైడ్స్ నుంచి లేదే అని ఒక చిన్న అన్సాటిస్ఫైగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అట్లా 2 సైడ్స్ నుంచి కూడా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్ల తద్ది కానీ నోములు, సో ఇలా టీవీలు కొట్టడం ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి లేవు కదా, సో బట్ ఇక్కడికి వచ్చేస్తే ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకి కూడా లేవు. సో ఇంకా ఫైనల్లీ నేనైతే దీపాలు అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ దీపాలు కూడా పెట్టుకోదు కొంతమంది, వాటికి కూడా ఆన్వయ్ అంటారు కదా. సో బట్ నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇట్లా దీపాలు పెడుతున్నాను, ఇలా పూజ అనేది చేశాను. సో ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా మరిది మ్యాగీ వీళ్ళందరి కోసం వెయిటింగ్ అనమాట. బట్ మా నిక్కిగాడైతే అంత వెయిట్ చేయలేకపోతున్నాడు. చూసారా ఇలా బయట నుంచి కాల్చుకుంటున్నాడు. ఆల్మోస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తారు 6 కానీ. ఆ టైం నుంచి అలా చూస్తున్నాడు. వాడికి ఏదో కొత్త అనే ఫీలింగ్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ వాడికి కొంచెం చిన్నోడు కదా, వాడికి అంతగా తెలీదు అండ్ ఇప్పుడు అవి గుర్తులేదు కూడా. లాస్ట్ ఇయర్ బాగా కాల్చాడు. బట్ ఇవి చూసారు కదా, ఈ 2 సంచులు అన్నీ బాంబులే. ఫస్ట్ నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట. దీని దండం పెట్టుకుంది కూడా అదే, ఎవరికి ఏమీ కాలకుండా చాలా హ్యాపీగా చేసుకోవాలి దీపావళి అని చెప్పేసి. ఇంకా మా పిల్లలకి డ్రెస్ మార్చేద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు ఏమి కాల్చదు కదా అని చెప్పేసి ఇంకా మా మమ్మీని అయితే అసలు వదలలేదు. మా నిక్కీ గడు వాడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాడు, కానీ కాల్చడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్మెల్ వాడికి అస్సలు నచ్చలేదన్నమాట. అమ్మ స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళిపోయి లోపలే ఉన్నాడు. అసలు బయటికి రాలేదు ఎక్కడ కూడా. మా చిన్నోడైతే వాడు ఎక్సైట్మెంట్ అస్సలు నేను తట్టుకోలేకపోయాము. ఎందుకంటే నేనే కాల్చుతా అనే ఫీలింగ్లో ఉన్నాడనమాట. సో ఇంకా అందాక మా నిక్కీ గాడు వాళ్ళ కోసం కొన్ని అయితే కిందకి తీసుకొచ్చాము. అండ్ ఈ పికాక్ అయితే అబ్బా నాకు ఎంత క్యూట్ అనిపించిందంటే కొన్ని ఐటమ్స్ అయితే నాకు కొత్తగా అనిపించింది. నేను ఎక్కడా చూడలేదు అండ్ నేను ఎప్పుడూ కాల్చలేని ఐటమ్స్ అయితే ఇయర్ చూశాను. సో ఇంత బాగా చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ అనేది నాకు చాలా బాగా వచ్చింది దీపావళి. అండ్ కొంతమంది దీపావళి చూసి ఆనందపడతారు, కొంతమంది కాల్చి ఆనందపడతారు. నేనైతే చూసి ఆనందపడే టైప్ అనమాట. సో నేను కాల్చడం అనేది చాలా తక్కువ కాల్చుతాను, బట్ ఎవరైనా కాల్చడం అంటే నాకు ఇష్టం అనమాట. మా నిక్కీ గాడు కూడా సేమ్, ఆడు అస్సలు కాల్చలేడు, చూసి ఆనందించాడు. ఇంకా మా చిన్నోడైతే అట్లా కాదు, నేనే కాలుస్తానని చెప్పి దిగిపోయేదాకా ఏడుపు అనమాట. కొన్ని వాడైతే కాల్చాడు కూడా. అంటే ఇవి చూసారు కదా, చాలా జాగ్రత్తగా. అండ్ ఇక్కడ ఇచ్చేమని చూసారు ఎలా ఏడుస్తున్నాడో. నాకే చాలా భయం వేసింది అలాంటివి ముట్టుకోవడానికి. వాడికి అస్సలు భయం లేదు, అంత ఇష్టంగా కాల్చుతున్నాడంటే నాకు అక్కడైతే చాలా భయం వేసింది. చూసారు కదా మా నిక్కీ గాడు వాళ్ళ అమ్మమ్మని అయితే అస్సలు వదలట్లేదు, అసలు ఏది కాల్చలేదు అండ్ దూరం నుంచే ఆనందించాడనమాట. సో అండ్ కొన్ని అయితే నాకు చాలా భయం వేసింది. కొన్ని ఎట్లా అయినాయి అంటే అవి మేము బాంబు అంటే కొంచెం హెవీగా కాలుతాయి అనే ఫీలింగ్ లేకుండా సింపుల్గా చిన్నవి అని చెప్పి చిన్నవి కాల్చాము. అవి చాలా గట్టిగా పేలడము, ఇవి బాంబుదా అనుకునేవేమో సింపుల్గా చిన్నగా అట్లా కాలిపోవడము, ఇవన్నీ మాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో మా నిక్కీ గాడు ఒకలాగా, మా చిన్నోడు ఒకలాగా, మా మమ్మీ ఏమో మా పెద్దోడితో అండ్ మా హస్బెండ్ ఏమో మా చిన్నోడితోనే సరిపోయింది. నేనైతే వీడియో చేసుకుంటూ అవి చూస్తూ ఆనందిస్తూ ఉన్నాము. మొత్తం క్రాకర్స్లో మీ ఫేవరెట్ ఏంటి క్రాకర్స్? నాకైతే మతాబీలు అండ్ కాకరపోవత్తలు ఈ 2 చాలా ఇష్టము. అండ్ చుంచుబుడ్లు కూడా. అవి అయితే ఎలాంటివి అంటే ఫస్ట్లో మా చిన్నప్పుడు పాట్కి ఉండేవి, అవి అయితే చాలా ఎక్కువగా కాల్చేవాళ్ళం. అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ అవి ఎక్కడ దొరకట్లేదు. అండ్ దానిపైన కలర్ఫుల్గా పేపర్ వేసేస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే మా డాడీ తీసుకొచ్చి అందులో కుక్కేవారనమాట.
బట్ అవి చాలా బాగుండేవి. ఇప్పుడు అన్నీ లేవు, ఇప్పుడు అన్నీ కొత్తవి వచ్చాయి అనమాట, అప్డేటెడ్ వర్షన్ లాగా. చూడండి జాగ్రత్తగా తిరిగిచ్చాను, ఏదైనా ప్రార్థన చేయండి. తిరిగిచ్చి అమ్మాయిసా ఈ దివాళీకి ఎవ్వరికి ఏ దెబ్బ తగలకుండా హ్యాపీగా చేసుకున్నాము అనేసరికి లాస్ట్లో అనమాట ఈ ర్యాకెట్స్ అందరికీ ఐడియా ఉంది కదా. ఇది వేస్తున్నప్పుడు ఏమైందంటే ఇట్లా వదలగానే మా బిల్డింగ్ గ్లాస్ ఉంది కదా, దానిపైన కొంచెం స్టీల్ ఉంటుంది, దానికి తగిలి ఆపోజిట్గా వచ్చి నాకు తగిలింది రివర్స్ వచ్చి. ఆ పెయిన్ చాలా హెవీగా అనిపించింది, చాలా గట్టిగా తగిలింది అనమాట. ఎందుకంటే రివర్స్ వచ్చి కొట్టింది కదా, చూసారు కదా బ్లడ్ అయితే వచ్చేసింది. ఇంకా రాగానే నాకు నోస్లో నుంచి బ్లడ్ వచ్చిందేమో, అంత చాలా గట్టిగా తగిలింది. హెడ్ మొత్తం పెయిన్ వచ్చేసింది. ఫైనల్గా పెద్దగా ఏం దెబ్బ తగలలేదు. మా నిక్కీగడైతే నా దగ్గర ఉన్నాడు. ఫస్ట్ నేను అదే భయపడ్డాను, వాడికి ఏమన్నా తగిలిందేమో అని. నాకే తగిలింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నాకు తగిలిందని కాదు, మా నిక్కీగడికి తగలలేదని చెప్పి వాడైతే ఏడ్చేశాడు పాపం. ఇట్లా అయితే కంప్లీట్ అయింది. సీ యూ.